మమ్మీకి చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళ కష్టాలు తొలగడం అంటే ఏదుండదు. నిజంగానే దేవుళ్ళుంటే కష్టాలు తొలక్కుంటూ ఉంటాయా? మీరేమంటారు? ఈ ఆధునిక యుగం ఈ ప్రశ్నలే ఏసి ఆఖరికి దేవుడి ఉనికిని క్వెషన్ చేసే స్థితికి పోతా ఉన్నారు. హ్మ్. దేవుడు హ్మ్. ఈ లోకాన్నన్నీ పుట్టించి ఇక్కడ నువ్వు పోయి అనుభవించి రా నాయనా అని పంపాడు. ఈడికి వచ్చినాక ఈయనకి దీని మీద ఇది నాకు కావాలి అన్నది హ్మ్. మొదలైనప్పుడు వీనికి కర్మలు అంటుకొని మొదలుపెట్టినాయి. హ్మ్. ఈ కర్మలకు ఆయన బాధ్యుడు కాదు. హ్మ్. ఈ కర్మలకు ఆయన బాధ్యుడు. అందుకే మన లోపల ఆత్మ ఎప్పుడూ సాక్షీభూతంగా ఉంటుందే తప్ప డూ ఇట్, డూ నాట్ అని చెప్పదు. అది బుద్ధి. యాహ్! సంకల్పాలు, వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. హ్మ్. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు అహంకారం. ఇన్ని వ్యవహారాల మధ్య ఈ కోరికలతో చేస్తున్నాడు మానవుడు పూజలు. ఇది చేస్తే ఆయన ఏదో ప్రత్యక్షమై నాకు వరం ఇచ్చి ఇది ఇస్తాడు. నీ కృషి, నీ ప్రయత్నం ఎందుకు చేయవు? కష్టపడకుండానే నాకు రావాలా అంటే ఏదీ రాదు. హ్మ్. అక్షరాలు నేర్చుకునేటప్పుడు గూడా ఆ పిల్లోడు ఎంత తిప్పలు పడతాడు. అవును. వద్దంటాడు, రానంటాడు, చేయనంటాడు. సొట్ట సొట్ట పోతాయి. ఈడి చేతి మీద కొడతారు. ఇన్ని చేస్తే ఆ అని రాశాడు, కా అని రాశాడు, ఏ అని రాశాడు. అయి వచ్చేసినాక ఈ 50 అక్షరాలతో ఇన్ని కోట్ల పుస్తకాలు రాసేస్తున్నాడు. సో, ఆ మాత్రం కష్టం గూడా పడకుండా నాకది కావాలా అనుకోవడం ఎక్కడ? గురూజీ, రాక్షసులను వధించడానికి దేవుళ్ళు పురాణాలు చెప్తున్నాయి. కిందికి వచ్చి ఇది చేశారు అని. కానీ ఈ రోజుల కాలంలో మంచి మీద చెడే గెలుస్తుంది. మీరేమంటారు? తాత్కాలికం. మన పూర్వీకులు ముందే మీ తెలుగులో చెప్పి ఉన్నారు. సత్యం బయటికి బయలుదేరాలా అనుకునేంత లోపల అసత్యం ఊరు తిరిగేసి వస్తుందంట. పోనీ ఇది ఊరు తిరిగొచ్చింది. కానీ సత్యం బయటకొస్తుందిగా. ట్రూత్ విల్ కమ్ ఔట్ వన్ డే. అప్పుడు ఇంతవరకు అసత్యం అసత్యమే, సత్యం సత్యమే. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే మానవుడి నైజం. అసత్యాన్ని నమ్మినంత ఈజీగా సత్యాన్ని నమ్మడు. అసత్యము అట్రాక్టివ్‌గా ఉంటుంది. రెడ్ కార్పెట్ పరిచి పూల జల్లులు సల్లుతూ, పన్నీరు సల్లుతూ స్వాగతిస్తుంది అసత్యం. సత్యము దారే కనపడని ముళ్ళ రాళ్ళ బాట. దాన్ని ఎవరు ఎంచుకోరు. హ్మ్. ఎంచుకున్నవాడు బాగుంటాడు. కొంచెం దూరమే ఆ ముళ్ళ బాట. తర్వాత రాజబాట. సో, సత్యం వద అని వేదం అందుకే అంత ఖచ్చితంగా చెప్పింది. అంతే చెప్పింది. హ్మ్. ఇంకా దాన్ని ఎలాబొరేట్ చేసేదానికి సత్యహరిశ్చంద్రుడిది ఇంత పొడుగు కథ చెప్తే తప్ప మన బుర్రలోకి ఆ పాయింట్ ఎక్కదు. సత్యం వద ధర్మం చర. గురూజీ, విశ్వం సీక్రెట్ కోడ్ ఏంటి? మీకు ఈ మధ్య చెప్తే విషయం కోడని బయటకొచ్చింది. హ! మన పూర్వీకులు త్రిగుణాలు, నవగ్రహాలు, నవార్ణవము అన్న హ్మ్. పేరు మీద మనలో షడ్వికారాలు పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే షడ్ ఊర్ములు ఇవి ఉన్నాయి. నీ లోపల షట్ గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఉన్నాయి. వాటికి విరుద్ధమైన ప్రేమ, నిరతరము ఈ మంచి లక్షణాలు 6 ఉన్నాయి. ఈ మాటలు చెప్తూ 3, 6, 9 అన్న సంగతిని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. హ్మ్. భూత, భవిష్యత్, వర్తమానాలు 3. నరకము, స్వర్గము, భూలోకం అనే 3. హ్మ్. సత్వ, తమో, రజో గుణాలనే 3. ఆశ్రమాలలో ముందు జాగృత్, నిద్ర, సుషుప్తి. తర్వాత తురీయం. ఆశ్రమాలలో సన్యాసాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము. ఇది 3 అయిపోతే నాలుగవది సన్యాసం. నాలుగవది ఉంది కానీ మూడిటికి ఇచ్చిన ఈ 3 స్టెప్పులు దాటితే నాలుగో దానికి పోతామని చెప్పుకుంటూ 3 ప్రాధాన్యత అంత బాగా చెప్పారు. అట్లాగనే 6 గురించి ఎన్నో విషయాలు చెప్పారు. హ్మ్. ఇంకా 9 గురించి చెప్పాల్సిన పనిలే. నవగ్రహాలు, ఆ! నవధాన్యాలు, నవార్ణవ పూజ. శ్రీచక్రమేరు నవార్ణవంగానే నిర్మతమై ఉంటుంది. మానవుడు నవరంధ్రాలతో ఉన్నాడు. ఇన్ని లింకులు మన పూర్వీకులు 3, 6, 9కి చెప్పారు. అది సంఖ్యాశాస్త్రం. కపిల సంఖ్యాశాస్త్రం కూడా ఉంది. హ్మ్. 24 తత్వాలతో ఈ జీవుడు తయారవుతాడు. అది బాహ్య శరీరము. ఇన్ని తత్వాలతో సూక్ష్మ శరీరము, ఇన్ని తత్వాలతో అని అన్ని సంఖ్యలు, అంకెలు వస్తాయి. హ్మ్. 24 టోటల్ చేయండి 6. 6లో సగం 6, 3. 3, 3, 6 కలిపితే 9. 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ. యాహ్! అంతా దాంట్లో కలుస్తుంది. ఆ మాటనే చెప్పారు 9కి ఆ సంఖ్య ఇచ్చి. అందుకే వ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. హ్మ్. భారతం రాస్తే 18 పర్వాలుగా రాశాడు. భారతంలో 18 అక్షోహిణుల సైన్యం యుద్ధం చేసింది. అంతా 18, 18. భగవద్గీతలో మళ్ళీ 18 అధ్యాయాలు. ఎందుకు ఆయనకు అంత ఇష్టమంటే 1+8 9. 9.
సర్వం ఖలిద్వం బ్రహ్మ అనేది ఆ మహానుభావుడికి తెలిసి దాన్ని అంత విశదం చేశాడు. సో యూనివర్స్ ఆయన టెస్లా అని ఆయన ఇంకా బాగా ఫర్దర్‌గా వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న జ్ఞానం ప్రకారము దీన్ని యూనివర్సల్ కోడ్ అని పిరమిడ్‌లు 3 ఆ విధమైన నిర్మాణం ఉండటం 3, 6, 9కి అని. అది యూనివర్సల్ పవర్‌ను అట్రాక్ట్ చేసేది. ప్లస్ ఎలక్ట్రికల్ స్టోరేజ్ కంపెనీస్ అని చెప్పేసి ఆయన థియరీలో ఈ 3, 6, 4 గురించి అంత చెప్తూ అసలు వాటి గురించి ఆ లెక్కలన్నీ చెప్పాడు. అప్పుడు చెప్తే దాని ప్రాముఖ్యత జనాలకు తెలిసింది. శంఖంలో నుంచి శంఖం. పోస్తే మనోళ్ళు చెప్తే ఎప్పుడు ఎక్కలే. నవార్ణవం చూడండి తల్లి. హ్మ్. బిందువు దగ్గర నుంచి సృష్టి మొదలై ఇంతగా వ్యాపించింది అని చెప్పడానికి. బిందువు కింద కరెక్ట్‌గా ముందు త్రికోణం ఉంటుంది. ఆఖరికి భూపుర పట్టం వచ్చేసరికి 9 స్టెప్పులైతాయి. నవ ఆవరణం. నవ కొత్తది. ఆవరణం. ఎప్పటికి కప్పుకొని ఉండేది. అందుకే పురాణాలకు కూడా పేరు పురాణం, నవం. ఎప్పటికో జరిగింది. ఈ పొద్దుకు నవంగా మన మధ్య ఉంది. నవం, నవం, నవం. మనోళ్ళు ఎంతో చెప్పారు దాని గురించి. గురూజీ చాతబడిలో అంటూ వింటూ ఉంటాం. చాతబడి ద్వారా ఇలా చనిపోయారు అంటాం. అసలు ఇటువంటి ఉన్నాయా గురూజీ? మీరేమంటారు వీటి గురించి? మ్యాన్ పవర్ ఒక రిథమాటిక్ వెహికల్‌లో చాంటింగ్ చేస్తే దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎదుటి మనిషి న్యూరాన్స్‌ను దెబ్బ కొడతాయి. ఆ చాంటింగ్ చేసే రిథమాటిక్కు తెలియాల. దానికి సంబంధించిన రిచువల్స్ కొన్ని ఉంటాయి. అయి చేయగలగాల. ఈ కాలంలో ఎవరు లేరు. ఈ వైబ్రేషన్స్ శబ్దాలను ఉచ్చరించే విధానంలో ఉచ్చరిస్తే ఏ ఫలితాలు కలుగుతాయని అనేక మంది ఈ సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఒక మానవుడి చేత ఔంకారాన్ని పలికిచ్చారు. హ్మ్. గాయత్రి మంత్రం చేశారు. అవును. ఈ 2 చేస్తే ఈ సౌండ్ వైబ్రేషన్స్ అక్కడున్న ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ గ్లాస్ మీద కొన్ని కెమికల్ పౌడర్స్ ఏశారు వాళ్ళు. ఈ వైబ్రేషన్స్ ఆ పౌడర్‌ను ఒక అక్యురేట్ శ్రీచక్ర యంత్రం ప్రింటింగ్ దాంట్లో వచ్చింది. హ్మ్. సో వైబ్రేషన్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడాం. మాట గాల్లో కలిసింది అంటున్నాం. అది ఇక్కడి నుంచి ఆడి వరకు వినపడింది. ఇంకొంచెం దూరం గట్టిగా కేకేస్తే ఇంకొంచెం దూరం. అంతకు మించి పోదు. సో దీనికి ఈ వేవ్ లెంగ్త్ డిస్టెన్స్ ఉంది. దాన్ని డెసిబెల్స్ అనే దాంట్లో మీ వాళ్ళు కొలుస్తున్నారు ఇప్పుడు సౌండ్ డెసిబెల్స్. హ్మ్. అంతకన్నా తక్కువైనటివి మనకు వినపడవు. అంతకన్నా ఎక్కువైనటివి మనకు వినపడవు. హ్మ్. మన స్థాయికి కొన్ని డెసిబెల్స్ ఉంది. హ్మ్. సో ఈ మైన్యూట్ డెసిబెల్స్ చేస్తూ పోయినప్పుడు ఆ కలిగే వైబ్రేషన్స్ గాలిని ఒక రిథమాటిక్ లెవెల్ చేస్తుంది. అవి చేసినప్పుడు అది ఎదుటి మనిషి న్యూరాన్స్‌ను స్పాయిల్ చేస్తుంది. సో వాడు పిచ్చోడు కావడము, ఇంకో విధంగా ప్రవర్తించడము ఇట్లా జరుగుతాయి.